4వ విషయం చూద్దాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనం. చదువుతారా? యెషయా గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం. చాలండి. కాబట్టి ఇక్కడ చూస్తున్నమాట 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును, అది వేష జీవితమును మరలా భూమి మీద నున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారం చేయను. అంటే మార్పు లేనటువంటిది. దేవుడు దర్శించిన మార్పు లేదు. ఇక్కడ అంశం ఏంటంటే ఎన్నమాట 4వదిగా అంతమైపోయే 70 సంవత్సరములలో ఏం చేస్తున్నాడు? అంతమైపోతున్న 70 సంవత్సరంలో ఆయన కాపాడటానికి మనం దర్శిస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? అంతమైపోతున్న 70 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? మనం కాపాడబడాలి. సంవత్సరాలు అంటే భూమి అంతమైపోతుంది, లోకం అంతమైపోతుంది, బ్యూటీ పార్లర్లు అంతమైపోతున్నాయి, ఫెయిర్ అండ్ లవ్లీలు అంతమైపోతున్నాయి, ఇంకా హై హీల్స్ అంతమైపోతున్నాయి, ఇంకా సౌందర్యం అంతమైపోతుంది, రూపం అంతమైపోతుంది, ఇంకా అన్ని అంతమైపోతున్నాయి. అంతమైపోయే దినాల్లో ఏం చేయబడాలి? మనం కాపాడబడాలి. అందుకు దర్శిస్తున్నాడు. అంతమయ్యే దినాల్లో నేను మిమ్మల్ని కాపాడాలి. ఆ 70 సంవత్సరంలో తూరు పట్టణం తూరు ప్రాంతంలో దేవుడు దర్శిస్తున్నాడు. ఎందుకంటే కాపాడాలని. ఇదే రీతిలో అంతమైపోతున్న 70వ సంవత్సరం ఇది. ఎన్నో సంవత్సరం? 70వ సంవత్సరం. దీనికి ఒక మార్గం చెప్పమంటారా? యేసు ప్రభు వారు పుట్టక ముందు ఎన్ని సంవత్సరాలు అయింది బైబిల్ ప్రకారం? యేసు ప్రభు వారు పుట్టక ముందు ఎన్ని సంవత్సరాలు బైబిల్ నడిచింది? పాత నిబంధన ఎన్నన్నా? 4000 సంవత్సరాలు. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఎన్ని వేల సంవత్సరాలు అయినాయి? ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ చూసారా? క్రికెట్ ఎప్పుడైనా చూసారా? క్రికెట్లో ఫస్ట్ బాల్ వేసినప్పుడు 1వ ఓవర్ మొదటి బాల్ అని రాస్తాడా? చూసారా? చూసే ఉంటారులే, అంతగా దాని మీద చూసి ఉంటారు. క్రికెట్లో బాల్ వేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ బాల్ ఏంటంటే 0.1 అని రాస్తాడు. 0 పెట్టి 0.1, తర్వాత 0.2, 0.6 బాల్స్ అయిన తర్వాత 1 ఓవర్ కంప్లీట్ అయినట్టని 1 ఓవర్ కంప్లీట్ అయినట్టు రాస్తాడు. తర్వాత 2వ ఓవర్ వేస్తుంటే ఏం చేస్తాడు? 1 వేసి ఉండిద్ది, దాని పక్కన 1, 2 అని మళ్ళీ 6 రాస్తాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? మొదటి నుంచి ఎత్తబడుతుందంటే ఆ ఓవర్లోనే ఉందని అర్థం. అంటే ఇక్కడ క్రికెట్ ఆడమని కదా మిమ్మల్ని చదువుతుంది, విశాలమైన స్థలం మీద క్రికెట్ ఆడదు. అదిగా చెప్పేది. అంటే 70వ వారం గురించి చెబుతున్నా. 44,000 సంవత్సరాలు అంటే 40 వారములు కంప్లీట్ అయిపోయినట్టే. యేసు ప్రభు వారు వచ్చి ఇప్పటికి ఎన్ని వారాలు? 2 వారాలు కంప్లీట్ అయ్యి 3వ వారంలోకి వచ్చాం. అంటే 2000 సంవత్సరాలు అయ్యి 3వ సంవత్సరం 3000 సంవత్సరాలు అడుగుపెట్టాం. అంటే ఇది ఏంటి? ఇది 70వ వారం. ఈ వారంలో అంతం ఎప్పుడైనా అవ్వచ్చు. 70వ వారంలో మొదట్లో అవ్వచ్చు, చివరిలో అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు, ఏ క్షణంలో అంతమైతే తెలీదు. ఇది 70వ వారం. 40 వారాలు యేసు ప్రభు రాకముందు జరిగింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత 20 వారాలు కంప్లీట్ అయిపోయినాయి. అంటే 40 ఒక 20 ఎన్ని? 60. 60వ వారం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఎన్నో వారం? ఇది 70వ వారం. అంటే ఈ వారం అంతం ఉంది. ఈ 70వ వారంలో అంతం ఉంది. ఈ 70వ వారం కానీ 70వ సంవత్సరం కానీ మన ముగింపు ఉంది, మనకైనా లోకానికైనా. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. అది మెయిన్ దేశం. ఏం చేయాలి? సిద్ధపడ అవసరం. కానీ అంతమయ్యే 70వ సంవత్సరంలో మనల్ని దేవుడు కాపాడటానికి దర్శించాడు. కానీ 70వ సంవత్సరంలో అంతమయ్యే లోకంతో పాటు మనం కూడా అంతం కాకూడదని ఆనాడు లోతు సదోమ పట్టణంలో దేవుని ఉగ్రతలో అంతమవుతున్నప్పుడు అంతము కాకుండా అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి అబ్రహాము జ్ఞాపకం చేసుకుని లోతుని ఎలాగైతే సదోమ గుమ్మర పట్టణం నుండి బయటికి తీశాడో అలా 70వ వారంలో మనం అంతం కాకూడదని ఈ లోకానికి అంతం రాబోతుంది. కాబట్టి
అంతం రాబోతున్న దినముల్లో నుండి మనల్ని బయటికి తీయడానికి ఈరోజు మనం దర్శించాడు దేవుడు. లోతు జీవితమే మనకు 70వ వారానికి సాదృశ్యంగా కనపడుతుంది. లోతును మొదట నాశనం కాకముందు దేవుడు దర్శించాడా లేదా? ఎప్పుడు దర్శించాడు? ఉగ్రత వచ్చేటప్పుడు దర్శించాడా? ఉగ్రత రాకముందు దర్శించాడా? ఎప్పుడు దర్శించాడు? ఏ ఊర్లో చదువుకున్నా ఒక బైబిల్? ఏ ఊళ్ళు కదా, ఏ బైబిల్ చదువుకున్నా? ఉగ్రత వచ్చిన తర్వాత దేవుడు దర్శించాడు. మరి ఉగ్రత వచ్చిన తర్వాత దేవుడు దర్శిస్తే లోతు అక్కడ ఉంటాడా? భార్య ఉప్పు స్తంభమైంది, అందుకని ముందలే అయిపోయి ఉండేవాడు. ఎప్పుడు దర్శించాడు దేవుడు? అబ్రహామును దర్శించిన తర్వాత అబ్రహాం అయ్యా ఆ పట్టణంలో 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 30 మంది ఉంటే, 25 మంది ఉంటే, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణము కాపాడమని దేవుడు తన అబ్రహాం దర్శించినప్పుడు అబ్రహాం అడిగిన తర్వాత అబ్రహాము చాలించక నువ్వు మాట్లాడొద్దని దేవుడు చెప్పి అబ్రహాము దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు? లోతు దగ్గరికి వెళ్ళారు. లోతు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు? అయ్యా ఈ లోకం అంతా కూడా నశించిపోతే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపం ఆకాశానికి కట్టింది దేవుని దగ్గరికి. దీనికి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. నువ్వు నీ కుమార్తెలు కానీ నీ భార్య కానీ ఇంకా నీకు కలిగిన వారు ఎవరైనా ఉంటే అందరూ తీసుకుని బయటికి వెళ్ళిపోని దేవుడు చెప్పాడు. ఎప్పుడు దర్శించాడు దేవుడు? ఉగ్రత వచ్చిన తర్వాత, ఉగ్రత రాకమునుపు దర్శించాడు. దేవుడు ఉగ్రత ఆరంభం కాకమునుపే బయటకు తీసుకొచ్చేసేసాడు. వీళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతను చూసి అమ్మగారేమో శిథిలమైపోయింది. అవసరం మనకు పోతే అసలు లెక్కలో లేదా అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఉగ్రతలో నుండి బయటికి తీసుకొస్తున్నాడు దేవుడు. మీరు కూడా లోతు వలె ఉగ్రతలో నుంచి బయటికి రావాలి. అయితే బయటకు వచ్చిన తర్వాత లోతు జీవితం బాగాలేదండి. ఆయన మత్తుడయ్యి తాగి బానిసైపోయి కుమార్తెతో పాపం చేసిన అనుభవం అదంతా పచ్చి దరిద్రం. కూతుర్లే తండ్రితో వ్యభిచారం చేశాడు. ఆ పనికి మళ్ళీ చెత్త మనకొద్దు. అంటే ఎంత అనుభవం కలిగిందో చూడండి. ఇక్కడ మనం చూడాల్సింది అదే అంశం. బైబిల్లో కూడా ఒక్కొక్క అంశం ఒక్కొక్క ప్రభు రాకడ గురించి చూపిస్తుంది. లోతును దర్శించి బయటికి ఎలా తీసుకొచ్చాడో ఈరోజు మనల్ని కూడా అట్లాగే దర్శిస్తున్నాడు ప్రభు. ఎందుకు? ఈ లోకం పాపం అనే లోకానికి అంతం రాబోతుంది కాబట్టి దీంట్లో నుండి నువ్వు బయటకు వచ్చి ఒక బడి రాని చాలా మంది ఉన్నారు. లోకాచారాలు, లోక అలవాట్లు, లోక పద్ధతులు కొన్ని మంది చేసేవాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది నేను విమర్శించలేదు కానీ ఎవరి ఉద్దేశం మారది. మొన్న మాణిక్య అన్న ఒక మాట అడిగాను. బైబిల్ స్టడీ అయిన తర్వాత అన్న వచ్చావు కదా, మరి స్టీఫెన్ అన్న చనిపోయిన రోజు రేపు కదా, మరి ఏమైనా కూడికి ఏమైనా పెడదామా? ఒక మాట అన్నాడు, నా హృదయం కదిలించేసి. నా కుమారుడికి చెప్పానన్నా, నేను చచ్చిపోయినా కానీ మరలా కూడికి పెట్టొద్దని. ఆ రోజు అతను కూడితేనే అయిపోవాలక, నేను చనిపోయిన తర్వాత మరలా జ్ఞాపకార్థ కూడికి పెట్టొద్దు. నాకు ఆ రోజు ఏమనిపించిందంటే, నిజంగా ఇలాంటి విశ్వాసం ఇంకా భూమి మీద ఉండాలి కాబట్టి మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు. ఎంత ఆలోచన! అది ఆచారంగా చేయదు. సరే అంటే కొంతమంది సువార్త చెప్పడానికి పెట్టేస్తారు, అది వేరు, దాని గురించి నేను అంటలేదు. కానీ ఒక మాట చెబుతున్నాను, కొంతమంది ఆచారాలు ఉన్నాయి. ఏంటి ఆచారం అంటే, మనం ఏవైతే వదిలిపెట్టి వచ్చామో వాటిని ఇంకా విడిచిపెట్టాల, ఏం వద్దనుకుని వచ్చామో వాటిని ఇంకా విడిచిపెట్టలేకపోతున్నాం, వాటినే పట్టుకుని వాటిల్లోనే ఉంటున్నాం. అవన్నీ ఒక ఆచారాలు మనం వద్దనుకున్నాం. అవి వద్దనే క్రీస్తైన సర్వస్వాన్ని దేవుని దగ్గరకు వచ్చాం. ఈరోజు వాటిని మనం పోగొట్టుకోవద్దు. వాటిని పోగొట్టుకునే స్థితి మనం తెచ్చుకోవద్దు. ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇంకా బలలో పాల్గొంటూ కూడా లోకపు ఆచారాలు, లోకపు అలవాట్లు, లోక పద్ధతులు, లోకపు జీవితం ఉంటే ఈ రోజుకైనా రక్షించబడిన నిన్ను మరలా వెనక్కి వెళ్ళిన నీ జీవితాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు దర్శిస్తున్నాడు. ఏదైతే వెనక్కి వెళ్ళిపోయిన క్రైస్తవ జీవితం ఉందో దాన్ని మరలా ముందరకు తీసుకురావడానికి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ వెనక్కి వెళ్ళిపోయిన క్రైస్తవ జీవితాన్ని బట్టి దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది. ఆ ఉగ్రత రాకూడదని బయటికి తీసుకొస్తున్నాడు. ఈ రోజుకైనా గుర్తెరిగితే ధన్యులు. గుర్తెరగకపోతే దేవుని రాజ్యాన్నే కోల్పోతాం. దేవుని రాజ్యాన్నే కోల్పోతాం. ఇదన్నమాట. 4, అంతమైపోయే 70వ సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడి కాపాడటం కొరకై మనల్ని ఆ అంతమయ్యే 70వ సంవత్సరం నుంచి మనల్ని ముందరే బయటికి తీసుకురావడం కొరకై ఆయన మనల్ని ఈరోజు దర్శిస్తున్నాడు. నువ్వు కాలిపోవాలని ఆయన ఉద్దేశం కాదు, నువ్వు కాపాడబడాలని ఆయన ఉద్దేశం. నువ్వు నశించిపోవాలన్నది ఆయన ఉద్దేశం కాదు, నిత్య జీవం పొందాలన్నది ఆయన ఉద్దేశం. సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు సంఘంకి ఎత్తబడతారు. ఆ ఎత్తబడే వారిలో
ఏ లోపాలు ఉండకూడదు కాబట్టి ఆయన నీకు శుభవార్త చెబుతున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆ ఎత్తబడి మనలో ఇంకేం చేస్తున్నాడు? ఆయన సమాధానాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ సమాధానంతో మనం దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదు. ఆ ఎత్తబడి మనల్ని దేవుడు దర్శించి ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళి గుర్రం వల్ల సిద్ధపరుస్తున్నాడు. ఆ ఎత్తబడిపోతున్న సంఘమైన సజీవులే కానీ క్రీస్తు జీవం కలిగిన మనం దర్శించి ఏం చేస్తున్నాడు? నాలుగోదిగా అంతమే లేని అంతం లేదు, అంతమవబోతున్న 70వ సంవత్సరం నుండి మనం బయటికి తీసడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అందుకే ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు. నీకు అంతం రాబోతుంది, నీకు అంతము రాబోతుంది కాబట్టి ఏ జీవితాన్ని బట్టి నీకు అంతం రాబోతుందో దాని నుండి విడుదల పొందాలని, ఆ జీవితాన్ని బట్టి విమోచించబడాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నాడు. ఇది 4వ మాట, అందుకే దర్శిస్తున్నాడు. 5వ విషయాన్ని చూద్దామండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. చాలమ్మ. కాబట్టి ఇక్కడ ఎన్నో మాటలు మనం చూసేది 5వదిగా ఆయనే క్రీస్తు యొక్క జీవం మనకిచ్చి ఆయన కుమారుడు యేసు ప్రభు ద్వారా ఈ రోజు మనం దర్శించడానికి 5వ రీజన్ ఏంటంటే, 5వ కారణము తిరిగి ఆయన స్థలమునకు ఏమంటాడు అక్కడ చూడండి, నేను మిమ్మల్ని గురించిన పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలంలోకి మిమ్మల్ని తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మల్ని దర్శించున్నాను. సో ఆయన దర్శించడానికి కారణం ఏంటి చెప్పండి? ఎక్కడి నుండి పంపించాడో అక్కడికి తిరిగి తీసుకెళ్తానని దర్శిస్తున్నాడు. ఎక్కడి నుంచి పంపించాడో అక్కడ తిరిగి తీసుకెళ్తానని దర్శిస్తున్నాడు. మనం ఎక్కడి నుంచి పంపించాడు దేవుడు మనల్ని తెలుసా? ఆయన ఎక్కడి నుంచి మనల్ని పంపించాడు? ఆయన దగ్గర నుంచే మన తల్లి గర్భంలోకి మనల్ని పంపించాడు. మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు ఆయన మాట్లాడుతాడు మనతో, అంతే కదా? ఆయన ఎక్కడి నుండి అయితే మన తల్లి గర్భంలోకి మనల్ని పంపించాడు, తల్లి గర్భంలో ఈ లోకానికి పంపించాడు, తల్లి గర్భం నుండి ఆయన ఎక్కడి నుండి పంపించాడో ఆయన పంపించిన స్థలానికి మనల్ని తిరిగి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇంకా చెప్పమంటారా? అర్థమైందట? అర్థమైందా? నిన్ను ఆయన ఎక్కడి నుంచి అయితే నీ తల్లి గర్భంలో పెట్టాడు, ఆయన ఎక్కడి నుండి అయితే నీ తల్లి గర్భంలో పెట్టాడో ఆయన అక్కడికే మళ్ళీ నిన్ను తీసుకెళ్తానికి ఇష్టపడుతున్నాడు. అసలు నువ్వు ఎక్కడ ఉండవు? మొదట ఎక్కడ ఉండవు? జగత్పునాది లేబడక మునిపే క్రీస్తులో మనం ఏర్పరచబడ్డామంట. ఈ లోకాన్ని సృష్టించక మునిపే క్రీస్తులో మనం ఉన్నాం. మళ్ళీ మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? క్రీస్తు యేసు లోపలికే, అంటే క్రీస్తులోనికి తీసుకెళ్తున్నాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, ప్రభువే దేవాలయమై ప్రకాశించును, ప్రభువే గుడారమై ఉన్నాడు, దేవాలయమై ఉన్నాడు. ఆ ప్రభువే దేవాలయమై ఉన్న దేవాలయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అంటే అర్థం ఏంటి? క్రీస్తే దేవాలయం ఉన్నప్పుడు, క్రీస్తు దేవాలయం ఉన్నప్పుడు ఆ దేవాలయంలో ప్రవేశిస్తున్నాం అంటే క్రీస్తులోనికి ప్రవేశించినట్టే. ఎక్కడ ప్రవేశించినట్టు? ఇప్పుడు అర్థమవుతుందండి. ఆయన క్రీస్తులో నుండి మనల్ని తల్లి గర్భంలో తీసుకొచ్చాడు, మరలా క్రీస్తులోనికే తీసుకెళ్తున్నాడు. అది దైవ ప్రణాళిక, అంటే దేవుని ప్రణాళిక అది. అసలు నా జీవితం ఎలాంటిది? ఆయన బాగానే పంపించాడు. మనం ఎలా ఉన్నాం? పాపంలో, అపరాధంలో, ఇంకా ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించే, లోకానుసరమైన జీవితం, వ్యర్థమైన జీవితం, పాపపు లోకపు జీవితాన్ని జీవించి మనం ఏమై ఉన్నాం? చెడిపోయిన వారికి ఉన్నాం. చిగడగల దొంగ ఊపిలో, ఈ లోకం అనే ఊపిలో కూలిపోయి ఉన్నాం. ఆయన కుమారుడు మరలా పంపించి, అంటే ఆయన పంపించిన ఉద్దేశం వేరు, పంపించిన ఉద్దేశాన్ని మనం ఏం చేసేవాడికి వచ్చి చెడిపోయిన మన కొరకు మళ్ళీ ఆయన కుమారుని పంపించాడు. మనల్ని పంపించడమే కాదు, కుమారుని పంపించి మన జీవితాన్ని సరిచేసి మరలా ఆయన దగ్గరకు తీసుకుంటున్నాడు. అది దైవ ప్రణాళిక అంటే. అది దైవ ప్రణాళిక అంటే బా ఎంత ఆలోచన! దేవుని ఆలోచనలు అమోఘమైనవి, మానవుని ఊహకు మించినవి. జాగ్రత్త. నిన్ను తాను ఎక్కడి నుండి పంపించాడు అక్కడికి మరలా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అదే సంఘం ఎత్తబడుటండి. సంఘం ఎత్తబడుటంటే అదే. నిన్ను ఎక్కడి నుంచి అయితే ఈ లోకాన్ని పంపించాడో మరలా అక్కడ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అదే సంఘం ఎత్తబాటు. ఆ వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చేటప్పుడు మంచిగా వచ్చావు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు
తల్లి గర్భానికి వచ్చేటప్పుడు బాగానే వచ్చావు, తల్లి గర్భం నుండి ఈ లోకానికి వచ్చినప్పుడు పాపంలో పడిపోయావు, ఈ లోకం నుండి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నావు? మానవుని క్రైస్తవ జీవితం ఎలాంటి చెప్పడరా? సింపుల్ వర్డ్లో చెప్పాలంటే యు ఆకారంలో ఉన్నటువంటిది. ఏ ఆకారం? యు. తెలుసా మీకు? ఏబిసిడిలో యు ఉంటుంది కదా, ఆ యు అంటే ఇలా వస్తున్నాము, ఇలా జీవిస్తున్నాము, తిరిగి ఇలా వెళ్ళిపోతున్నాం, ఇంకేం లేదు అక్కడ. ఇలా వస్తున్నావు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నావు అంటే ఎట్టొచ్చేవో అట్ట యూటర్న్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవటమే నువ్వు. ఆప్షన్ ఏది? ఒక డివైడర్ దగ్గర ఏదైనా ఒక మార్గం వెళ్ళాల్సి మర్చిపోయి ముందరికి వెళ్తాం, మళ్ళీ ఏం చేస్తాం? ఎట్టెళ్ళి నెట్టగా వస్తాం, అట్ట వెళ్ళి అట్ట తిరిగి వస్తాం, యూటర్న్ చేసుకుంటాం. లైఫ్ అంతే, క్రైస్తవ జీవితం అంతే. ఇట్లా వచ్చావు, యూటర్న్ చేసుకుంటున్నావు, తిరిగి వెళ్తున్నావు. ఏంటంటే దైవ ప్రణాళిక నువ్వు రావటం యూటర్న్ చేసుకుని తిరిగి వెళ్తాం కాదు. దైవ ప్రణాళిక ఏంటో నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు తెలుసుకో. వచ్చేటప్పుడు దిగంబరగానే వచ్చావు, వెళ్ళేటప్పుడు ఎలా అంటున్నావు? వచ్చేటప్పుడు దేవునికి సూచనలు, ఇన్స్ట్రక్షన్స్, కౌంటింగ్, లెక్కలు ఏమేలా. వెళ్ళేటప్పుడు చెబుతున్నాడు, వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చడకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం అంటున్నాడు. ప్రకటన 22:12 అర్థమవుతుందండి. ఆయన ఈ లోకాన్ని పంపించేటప్పుడు ఏ షరతులు కూడా పెట్టలా, కానీ ఈ లోకం నుండి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు షరతులు ఉంటాయి. నీ క్రియలను బట్టి నీకు బహుమానం ఇస్తానన్నాడు. ఇందుని బట్టి దేవుడు మంచోడా కదా? మంచోడా కదా? ఎప్పుడు మంచోడే దేవుడు, ఎప్పుడు చెడ్డగా కాదు దేవుడు. మనం మంచోళ్ళగా ఉండి చెడ్డవాళ్ళు కూడా మంచోళ్ళగా అవుతూ వస్తాం. అప్పుడు ఒడిదుడుకులు మనలో ఉంటాయి, ఎత్తుపల్లాలు. దేవుడు అలాంటి వాడు కాదు, ఎప్పుడు మంచోడే. అందుకే దేవుడు ముందలే మాట్లాడుతున్నాడు మనతో. మీరు ఒక రోజు నరకానికి పోకముందు ఈ రోజు సరి చేసుకోండి అని స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక రోజు ఆయన ఎక్కడి నుండి పంపాడు అక్కడ తీసుకెళ్తాను సిద్ధంగా ఉంటాడు. అయితే ఆ స్థలానికి నువ్వు వెళ్ళడానికి యోగ్యుడు కాదు, మధ్యాకాశంలో తెచ్చేస్తాడు. యోగ్యుడు అయితే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడ పెడతాడు. యోగ్యతను పోగొట్టుకుంటే కాలిపోయే నరకంలో పడేస్తాడు. 5వ మాట, తిరిగి ఆయన స్థలములకు రప్పిస్తున్నాడు. నేను ఆయన స్థలం ఎక్కడుంది అక్కడ రప్పిస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా? ఆయన ద్వారా పంపబడినప్పుడు పరిశుద్ధంగా ఉండు. ఆయన ద్వారా తల్లి గర్భంలో పంపబోక ముందు పరిశుద్ధంగా ఉన్నావు. ఇప్పుడు ఎలా ఉన్నావు? పరిశుద్ధత కోల్పోయిన మనల్ని ఆయన కుమారుడు రక్తం ద్వారా కడిగాడు. ఇప్పుడు ఎలా ఉన్నావు? తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళే సమయం ఇది. నేను ఒకటి చెప్పమంటారా? అసలు నువ్వు ఇంటికి వెళ్తావో లేదు కూడా నమ్మకం లేదు. ఇంటికి వెళ్తావన్న నమ్మకం కూడా తినాలి. నీ ప్రాణం ఎప్పుడు పోయితో నీకు తెలియనప్పుడు నువ్వు ఇంటికి కూడా వెళ్తావన్న నమ్మకం ఉందా? ఆ దేవుని మీద నమ్మకం ఉందన్నా, ఇది ఎందుకు ఉండదు? ఆ మాట చెబుతుంది, దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఇంటికి వెళ్తానంటావు. నీకు నమ్మకం ఉంది ఇంటికి వెళ్ళేదా? మేము దేవుని దగ్గరికి వెళ్తాం, నువ్వు వేయడం. మా నమ్మకం ఏంటి? మేము దేవుని దగ్గరికి వెళ్తాం. మీ నమ్మకం ఏంటి? మీరు ఇంటికి వెళ్తాం. బాగుంది నమ్మకాలు. జాగ్రత్త, అంత్య దినములు ఇవి, ముగింపు దినాలు ఇవి, 70వ సంవత్సరం దినాలు ఇవి, అంత్యకాలపు వర్తమానాలు ఇవి. ఏ వర్తమానాలు? అంత్యకాలపు వర్తమానం అంటే ముగింపు దినాల వర్తమానాలు ఇవి. అశ్రద్ధ చేయదు. చాలా మంది విశ్వాసులు సిద్ధపడిపోతున్నారు. కొందరేమో శత్రువు యొక్క కుయుక్తులు పడిపోయి ఏర్పరచబడిన వారు సైతం కూడా మోసపోతున్నాడు. మోసపోతాడు, సిద్ధపడతాడు. నీవు నేనైతే సిద్ధపడడం ఉండాల్సిందే. ఇది అంత్యకాలపు వర్తమానాలు. ఒకటి 5వ మాట, తిరిగి నీ స్థలానికి నువ్వు చేరబోతున్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళే ఇల్లు రెంటకు ఉండేది, కొంతకాలం ఈ లోకంలో జీవించడానికి ఉండేది. అది నీకు పర్మనెంట్ కాదు. ఒక రోజు నువ్వు వెళ్ళాల్సిన నీ సొంత స్థలం ఉంది. ఏ దేవుడు ఆ స్థలం నుండి నేను ఎక్కడ పంపాడు అక్కడ తిరిగి తీసుకోవడానికి ఆయన కుమారుని పంపుతున్నాడు, మనల్ని అక్కడ పంపించడానికి. సిద్ధమేనా? ఈ ఇల్లు నీకు పర్మనెంట్ కాదు, ఈ స్థలాలు పర్మనెంట్ కాదు. ఈ ఇళ్ల కొరకు, స్థలాల కొరకు ఎంతమంది కొట్లాట్లు, గొడవలు, చంపుకునేవాడు, కోర్టు కేసులు ఎన్నో. టైం పెంచడం ఎన్నెన్నో. మా సొంత ఊరి దగ్గర, ఓకే ముగించాను, మా సొంత గ్రామంలో, మా సొంత గ్రామం కాదు, అక్కడ ఒక ఊరు ఉంది, కూడవల్లి ఏదో అంటారు. కాబట్టి ఆ ఊరు ఏంటంటే 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. ఏమనుకున్నారంటే ఎవరి స్థలం వాళ్ళు పనిచేసుకుందాం అనుకున్నారు. ఎవరైనా 2 అన్నదమ్ములు ఉంటే ఇప్పుడు ఈ వాక్యం వినైనా సరిగ్గా ఉండను చాలు, పనిచేసుకుందాం అనుకున్నారు. కొట్లాట్లు పెట్టుకోవద్దని నేను అంటాను. పనిచేసుకున్న దాంట్లో జస్ట్ అంతా పోంగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోక 1 గజం తేడా వచ్చింది ఇద్దరికి. ఎంత? 1 గజం 1 అడుగు సంథింగ్, ఎట్లయినా సరే అంతే. 1 గజం కానీ 1 ఫీట్ కానీ తేడా వచ్చింది.
ఇప్పుడు పంచినోడి మీద గొడవ. ఈ ఫీటు ఈ గజం నాకు ఎందుకు రాలా, వాడికి ఎందుకు వచ్చింది. ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్ళింది తెలుసండి? కోర్టుకి వెళ్ళి, కేసులకి వెళ్ళి, 2 తుపాకీలు ఇద్దరు కొనుక్కునే దాకా వచ్చింది. ఎక్కడికొచ్చింది? 2 తుపాకీలు అంటే 2 గన్నలు, చెరో ఒక గన్న కొనుక్కునే దాకా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇద్దరు సరిహద్దు దగ్గర రాను, ఆ గజం దగ్గర రాను, ఇద్దరు గన్నలు చూపించుకుని వెళ్ళిపోతున్నారు. ఈ నొక్కుతాడు, ఆ నొక్కుతాడు, ఆ నొక్కి నొక్కుతాడు. ఒక గజము స్థలము కొరకు ఏ స్థితికి అన్నదమ్ములు కలిసి ఉండాల్సిన వారు ఎక్కడికి వెళ్ళారో చూడండి. కోర్టు కేసులు అయిపోయినాయి, కొట్లాట్లు, కేసులు, అది ఇది అని ఒకే తల్లి గర్భం ముట్టారు కదా. కానీ నువ్వు అట్టంటోడిరా, నువ్వు ఇట్టంటోడిరా అని తిట్టుకుని చివరికి ఎక్కడికి వెళ్ళారు? కేసులకు వెళ్ళిపోయి వాళ్ళు కూడా తీర్పు ఇంకా ఇవ్వాలా, కోర్టులోనే ఉంది కేసు. ఎక్కడికి వచ్చారు? మళ్ళీ చెరోక గన్న పట్టుకుని ఆ స్థలం దగ్గర నుంచి స్థితికి వచ్చారు. నీకంటే పెద్దోడేగా అన్న, నువ్వు తీసుకోరా, ఈ గజంలో నాకేమొచ్చిందని ఇచ్చేది ఏమైంది? నీ ఆస్తి పోయిందా? పోనీ నువ్వు ఆయన తర్వాత పుట్టినోడే కదా, ఆయన తర్వాత నీ తర్వాత పుట్టినోడే కదా. అరే తమ్ముడు, నా తర్వాత పుట్టాడు, చిన్నోడే కదా, నేను సంపాదించుకుంటే ఈ గజంలో తీసుకోరని ఇద్దరికి మారుమనసు లేదా, ప్రేమ లేదా, అనురాగాలు లేవా? ఎవరికేం లేదు. ఈ గజం నాకు కావాలి, నువ్వు పెద్దోడువైనా చిన్నోడువైనా ఈ గజం నాకు కావాలి. చివరికి వీళ్ళు చచ్చిపోతే ఆ గజంలోనే బాధ పెట్టాలి. దానికోసం కొట్లాట్లు గొడవ. ఎందుకు ఈ మాట వర్ణిస్తున్నానంటే, చిన్న చిన్న స్థలాల వరకు కొట్లాట్లు గొడవ ఉంటాయి. ఈరోజు మందిరాల్లో కూడా నాది నాది అని కొట్లాడుతూనే ఉండాలి. మనం అది కాదు ఉద్దేశం కలిగి ఉండాల్సింది. మనం ఎలాంటి ఉద్దేశం ఉండాలా? ఒక సంస్థను కాపాడుకోవడానికే గవర్నమెంట్, మన జీవితాన్ని కాపాడటానికి కాదు. మరి ఈరోజు మనం ఏం చేయాలా? మనం తిరిగి వెళ్ళాల్సిన ప్రదేశానికి తిరిగి వెళ్ళటం కొరకాయి. నువ్వు వెళ్ళాలి, అవునన్నా కాదన్నా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దాని కొరకు నువ్వు సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. 5 ఇక 6వ విషయం చూద్దాం. ఈ 2 మాటలు క్లుప్తంగా ముగిచేస్తా, సమయం అయిపోయింది. 6వ విషయం మనం చూస్తున్నట్టయితే కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు అమృతమైనవి, శ్రేష్టకరమైనవి, మర్మంతో కూడి. భూమిని స్థిరపరిచిన తర్వాత ఏం చేస్తున్నాడండి? ధాన్యము అక్కడ పనులు చూడండి, ఏమన్నా పెడుతూ వచ్చింది అందరూ వారికి ధాన్యము. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేస్తున్నావు. మనం క్రీస్తులో స్థిరపడిన తర్వాత ధాన్యం అంటే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి పరలోక రాజ్యం. మన మధ్యాకాశానికి వెళితే స్థిరపడిన స్థితిలో బహుమానం ఉంది. ఇక్కడ అంశం ఏంటంటే, ఆయన మరలా క్రీస్తు యేసును బట్టి దర్శించడానికి 6వ రీజన్ ఏంటంటే, భూమిని ఎలా స్థిరపరిచాడో అట్లు స్థిరపరచాలని ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక ఏంటి? భూమిని ఎట్లా స్థిరపరిచాడో మనల్ని అట్లా స్థిరపరచాలి. మనము ఏదో గాలి వాన చేత కొట్టబడినట్టు, అలల చేత కొట్టబడినట్లు, అలలకు సముద్రంలో అలలు నికరంగా ఒకేలాగా ఉంటాయా? సముద్రం ఉండే అలలు ఉంటాయా లేవా? సముద్రం మొత్తం నిమ్మలుగా ఉండిద్దా? నిమ్మలముగా ఉండదా? ఎన్నటికీ ఉండదు. నువ్వు చూడాలనుకుని యాశ భంగం ఒకటే తప్ప ఉండదు. ఇంకా అది పెరిగితే కానీ తరగడం అనేది కష్టం. అప్పుడప్పుడు సునామీ వచ్చేసింది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే ఉంది. కానీ ఏంటంటే, సముద్రంలో అలలు ఎలాగైతే ప్రశాంతంగా ఒకేలాగా ఏకరాశిగా ఉండవో, మనం కూడా అలాగే ఉంటే, అర్థం చేసుకోండి, మనం కూడా అలాగే ఉంటే రేపటి దినాన్ని పరలోక రాజ్యంలో బహుమానాలు లేవు. అంటే మధ్యాకాశంలో బహుమానాలు లేవు. ఇప్పుడు దేవుడు దర్శించడానికి 6వ రీజన్ ఇదే. ఏంటి 6వ రీజను? కారణం ఏంటి? ఆయన మనల్ని స్థిరపరచాలని. మనం కలవరంగా చంచలమైన మనస్తత్వం కలిగిన వారుగా, నికరం లేని మనసు కలిగిన వారుగా, ఇంకా స్థిరత్వం లేని మనసు కలిగిన వారుగా మనం ఉండకూడదని మనల్ని స్థిరపరచడానికి ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. ఈ రోజుకైనా క్రీస్తులో స్థిరంగా ఉండు. ఈ రోజైనా ప్రభువులో స్థిరంగా ఉండు. ఈ రోజైనా క్రీస్తులో స్థిరముగా ఉండు. ఒడిదుడుకుల్లో ఎత్తు పల్లాల్లాగా అటు ఇటు వెళ్ళిపోతూ వస్తున్నట్టుగా అలల చేత కొట్టబడిన స్థితిలో ఉండొద్దు. స్థిరత్వం కలిగి ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు. భూమిని ఎలా స్థిరపరిచాడో అట్లు నిన్ను నన్ను స్థిరపరచడం కొరకై సజీవులమై క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన మనము ఒడిదుడుకులు అలల చేత కొట్టబడే వారికి ఉండకూడదని
క్రీస్తులో మనం స్థిరముగా ఉండాలని ఈరోజు మనం దర్శిస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? దర్శిస్తున్నాడు. ఈరోజు మనం స్థిరత్వం కలిగి ఉన్నాము. అంటే స్థిరత్వం అంటే నిలకడమైన జీవితం క్రీస్తులో ఉందా? నిలకడమైన జీవితం క్రీస్తులో అసలు మనకుందా? ఆ నిలకడ లేని జీవితాన్ని మనం పోగొట్టుకుంటాం. వద్దు. ఎంత పోగొట్టుకుంటావో అంత నష్టపోతాం. నిన్ను దేవుడు స్థిరత్వం లేని అన్యుల కొరకే సిద్ధపరచల. అన్యుల్లాగా సిద్ధపరచల. ఎవరి కొరకు సిద్ధపరిచాడు దేవుడు? క్రీస్తు కొరకు నేను స్థిరపరిచాడు. నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి మెయిన్ రీజన్ అదే. నువ్వు క్రీస్తు కొరకు ఉండాలి. క్రీస్తుకు వెలుపట కొరకు కాదు. దేవుని వెలుపట కొరకు నేను దేవుడు సిద్ధపరచలా. వెలుపట ఏముంది? వెలుపట ఎండిపోయిన జీవితం ఉంది, కట్ చేయబడిన జీవితం ఉంది, ఒకటిగా కట్టబడిన జీవితం ఉంది, తీసుకెళ్లి అగ్ని చేత కాల్చబడుతున్న జీవితం ఉంది, ఇంకా నరకంలో నిత్య అగ్నిలో అగ్నియావృతం పురుగు సావని ప్రదేశంలో వేయబడుతున్న స్థితి ఉంది. దాని కొరకు దేవుడిని సిద్ధపరుస్తల్లా. నేను నరకం కొరకు స్థిరపరుస్తల్లా. నువ్వు నరకంలో కాలిపోవాలని స్థిరపరుస్తల్లా. నిత్య నరకంలో ఉండాలని స్థిరపరుస్తల్లా. దాని కొరకు సాతానుడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కాదు నరకాన్ని సిద్ధపరుస్తుంది. నరకం నీ కొరకు కాదు. నరకం సాతాను కొరకు. ఇంకెవరి కొరకు? కొంతమంది దేవదూతల కొరకు. యోధా పత్రిక 1:5-6 వచనం రాయబడుతూ వచ్చింది. తమ ప్రధానత్వాన్ని కోల్పోయిన దేవదూతలు నేటి వరకు కూడా కటిక చీకట్ల నిత్య భాషలో బంధాల చేత భద్రించి జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఎందుకంటే ఓ రోజు తీర్పు దినాన్ని వాడు బయటకు తీస్తాడు. నీకు ఒక మాట చెప్పమంటావా? చాలా మంది దేవదూతలు ఇప్పుడు ఎక్కడ ఉండాలి తెలుసా? తమ ప్రధానత్వాన్ని కోల్పోయిన దేవదూతలు కటిక చీకట్లు ఉండాలి. దరిదాపు 6000 సంవత్సరాల నుంచి వాళ్ళకి వెలుగంటే ఏంటో తెలియదు. ఏం తెలీదు? అసలు సూర్యుడు ఉన్నాడా, ప్రకాశించే సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా అన్న విషయమే దేవదూతలు తెలియదంటే 6000 సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నారు కటిక చీకట్లు. కావాలంటే యోధా పత్రిక 1:5-6 వచనాలు ఇంటికే లేని చదువు. ఎప్పుడైతే ప్రధానత్వాన్ని కోల్పోయారో ఆదిలో సాతానుడితో పాటు సహకరించి సాతాను మాటలకు ఏకీభవించి ఎవరైతే తమ ప్రధానత్వాన్ని కోల్పోయారో వాళ్ళు 6000 సంవత్సరాల నుంచి కటిక చీకట్లో ఉన్నారు. ఎంత భయంకరమైన తీర్పు! అట్లాంటి తీర్పుల కొరకు దేవుడు నేను స్థిరపరుస్తల్లా. అట్లాంటి వాటి కొరకు దేవుడు నేను స్థిరపరుస్తల్లా. దేని కొరకు? ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వటం కొరకు స్థిరపరుస్తున్నాడు. భూమిని ఎట్లా స్థిరపరిచి ధాన్యం సమృద్ధిగా భూమికి ఇచ్చాడు, నిన్ను స్థిరపరిచి దేవుని వరములు, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు నీకు అలా ఇవ్వటానికి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నిన్ను దర్శించే కారణం దేనికి? భూమిని స్థిరపరచినట్టు నిన్ను స్థిరపరచాలి. స్థిరపరచబడిన భూమి ఎలా ఫలించింది అలా ఫలించాలి. ఈరోజైనా మన జీవితాన్ని గుర్తెరిగి దేవుడు నువ్వు దారి తప్పిపోయి ఇంకా స్థిరపరుస్తున్నాడు. నువ్వు ఒడిదుడుకుల్లో ఉన్నా, పక్కదాని వెళ్ళినా, రాంగ్ వెళ్తున్నా, దారి తప్పిపోతున్నా, చెడ్డ పరిస్థితులు వెళ్తున్నా, ఇతరులతో వ్యర్థమైన సావాసం, అక్రమ సంబంధం, నిష్ప్రయోజకమైన సావాసం కలిగి ఉండా ఇంకా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దర్శిస్తున్నాడు. ఎందుకు? నిన్ను స్థిరపరచాలని. ఆ వెళ్ళే మార్గంలో నిన్ను బ్లాక్ వచ్చి తీసుకొచ్చి ఒక మంచి మార్గంలో నిన్ను స్థిరపరచాలని ఆయన దర్శిస్తున్నాడు. ఈ రోజుకైనా మనం ఆ అనుభవం లేకపోతే ఇంకా ప్రభా నేను అదే మార్గంలో వెళ్తానంటే రోజు నీకు అవకాశం లేదు దేవుని రాజ్యం. ఇది 6వ మాట. 7వ విషయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. చాలా. ఇప్పుడు 7వ మాట ఏంటంటే మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేస్తున్నాం. 7వదిగా ఆయన మనల్ని దర్శించడానికి, ఈరోజు దర్శించడానికి 7వ కారణం ఏంటంటే మహిమ ప్రభావముతో కూడిన కిరీటాన్ని మనకి ఇవ్వటం కొరకు. ఏమి ఇవ్వటం కొరకు? మహిమ ప్రభావంతో కూడిన కిరీటాన్ని మనకి ఇవ్వటం. చూడండి, దేవుడు ఎంత గొప్ప ప్రాణాలు కలిగిన వాడు. ఈరోజు ఆయన మనల్ని దర్శించడానికి కారణం ఏంటి? మహిమ ప్రభావంతో కూడిన కిరీటం మనకి ఇవ్వటానికి. అంటే దేవుని మహిమతో కూడిన కిరీటాన్ని మనకు ఇవ్వడానికి ఆయన మనం దర్శిస్తున్నాడు. ఆయన మనం దర్శించడానికి గొప్ప రీజన్ ఉంది. మహిమతో కూడిన కిరీటం మనకి ఇవ్వటానికి. ఇదే ఆ కిరీటాన్ని కోల్పోయే స్థితిలో నువ్వు ఉండవు.
ఆ కిరీటాన్ని పోగొట్టుకున్న స్థితిలో నువ్వు ఉండవు, ఆ కిరీటాన్ని నష్టపోయిన స్థితిలో నువ్వు ఉండవు. కాబట్టి ఆ కిరీటాన్ని పొందుకో, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉండా. ఆ మహిమతో కూడిన కిరీటాన్ని నీకు ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నా, అది నీకు ధరింప చేయాలని ఇష్టపడుతున్నా, అందుకే నేను దర్శిస్తున్నా. ఈ సహోదరా, దేవుడు నేను దర్శిస్తున్న విధానం వేరు. ఇప్పుడు ఏ ఆలోచన ఇక్కడ కూర్చున్నా, దేవుడు నేను దర్శిస్తున్న ప్రణాళిక వేరు. ఎందుకు దర్శిస్తున్నాడంటే ఆయన మహిమతో కూడిన కిరీటాన్ని ఇవ్వటానికి నేను దర్శిస్తున్నాను. నిన్ను శిక్షించడానికో, నీ మీద తీర్పులు తీసుకురావడానికో, నిన్ను నాశనం చేయడానికో, నీ అంతం చూడటానికో దేవుడు నేను దర్శిస్తున్నా. ఎందుకు దర్శిస్తున్నాడు? మహిమా ప్రభావంతో కూడిన కిరీటాన్ని ధరింప చేయడానికి. నీకు ఒక కిరీటాన్ని ఆయన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నిన్న మొన్న అడుగుతూ వచ్చి శ్యామన్న ఇంటికి పూర్ణిమక్కని అడిగి, అక్క కిరీటం ఇంటికాడ ఉందో, కిరీటం ఇమ్మని. అది ఎప్పటి నుంచో చూస్తున్నా కిరీటం. ఒకసారి కిరీటం అక్క ఎవరికైనా పెడదాం అనుకున్నాను. నేను పెట్టే కిరీటాలు కనబడితే దేవుడు పెట్టే కిరీటం మహోన్నతమైనది, గొప్పది. ఏడు ఒకరికే కిరీటం ఒకటే ఉంది కాబట్టి ఒకరికే పెడతాం, మరి కొట్లాట్లు వస్తాయి. సేవకుడు వాళ్ళంటేనే ప్రేమ కూడా కిరీటం పెట్టాడు అంటారు. వద్దు, దేవుడిచ్చే కిరీటం అమోఘమైనది, దేవుని మహిమా ప్రభావములతో నింపబడిన కిరీటం. రక్షణ మారుమనసు బాప్తిసం పొంది సజీవులు అంటే క్రీస్తులో రక్షణ మార్మం, సజీవులు అంటే క్రీస్తులో రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన వారు. అలా సజీవులకు ఉంటూ రక్షణ మార్మస్ బాప్తిసం పొంది క్రీస్తు యొక్క జీవం కలిగిన వారికి మహిమ ప్రభావముతో కూడిన కిరీటాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక్క మాట, స్వార్థం లేకుండా నాకు కిరీటం వద్దు, ఎవరికన్నా ఇవ్వండి అన్నవాడు చేతులు అతనే. నేనైతే అతనే. ఎవరన్నా ఉన్నారా నాకు మహిమతో మహిమ ప్రభావంతో కూడిన ఆ కిరీటం నాకు దేవుడు ధరింపు చేయవసరంలా, నా వాళ్ళ ఫలానా వాళ్ళకి ఇస్తే చాలు అన్నవాడు ఎవరైనా ఉన్నారా? అందరూ స్వార్థపరులమే. ఎవరున్నాం? అందరూ స్వార్థపరులమే. నాకు ఆ మహిమ ప్రభావంతో కూడా కిరీటం కావాలి ప్రభా అని చూసేవాడమే. కానీ పొరపాటున మన దరిద్రం కొద్ది ఈ రోజు నాకు వద్దు ప్రభా అంటే రేపు ఆడికి వెళ్ళిన తర్వాత కిరీటం మళ్ళీ కావాలంట. మనం ఆడికి ఇచ్చేటప్పుడు బిక్కమొక్క వేసుకుని చూస్తాం మనం, అయ్యో నాకు పోయింది, నేను ఆ రోజు తప్పుగా అన్నాను. అందరూ స్వార్థపరులమే. అందరూ నాకు మహిమ ప్రభావంతో కూడా కిరీటం కావాలనుకునేవాడిని. సరే, అది కావాలనుకున్నప్పుడు ఎలా ఉండాలో కూడా దేవుడు చెబుతున్నాడు కదా. ఆయన నిన్ను దర్శించడానికి నువ్వు యోగ్యుడు కావు. అసలు నువ్వు ఏ పాటి వాడివి? అక్కడ రాయబడిన మాట ఏంటండి? మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఏ పాటి వాడు నీవు నరపుత్రుని దర్శించడం కూడా ఏ పాటి వాడు? ఏ స్థానం నీకుందో చెప్పండి, నీకు నాకు. అసలు మన ఏ పాటి వాడు? గడ్డి పరక్కంటే హీనంగా ఉన్నటువంటి వాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడే, ఆయన దర్శిస్తున్నాడే. ఎందుకు? మహిమ ప్రభావముతో కూడిన కిరీటాన్ని ఇవ్వటానికి. 4వ వచనంలో నేను చదివి, మహిమ ప్రభావంతో కూడిన కిరీటం 5వ వచనం రాయబడుతుంది, అది నీకు ఇవ్వటానికి. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు ఇచ్చే మహిమ ప్రభావంతో కూడిన కిరీటాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ సిద్ధపూర్వకమైన జీవితం ఉందా? ఒక్కసారి నిన్ను నన్ను మనం రక్షించుకుందాం. ఒకే ఒక్కసారి గుర్తుపెట్టుకో, వచ్చేవారం మనం ఉంటామో లేదో తెలియదు, ఏ క్షణం వరకు మనం ఉంటామో లేదో తెలియదు. ఈ రోజు దేవుడు నేను దర్శించడానికి మెయిన్ రీజన్ ఇదే. యేసు ప్రభుని బట్టి, యేసు ప్రభులో నిన్ను నన్ను దర్శించడానికి మెయిన్ రీజన్ ఇదే. మహిమ ప్రభావముతో కూడిన కిరీటాన్ని ఇవ్వటానికి ఆయన దర్శిస్తున్నాడు. ఆ కిరీటం కావాలా వద్దా అడిగే కదా. ఎవరైనా పక్కన వాళ్ళకి ఇమ్మన్నవాడు చేతి రథం అంటే ఎవరు ఎత్తలా? ఇప్పుడు చెప్పండి, ఆ మహిమ ప్రభావంతో కూడిన కిరీటం కావాలన్నవాడు చేతి రథమే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తాలి. శాస్త్రం మన స్టార్టింగ్ ప్రాబ్లం. ఒకళ్ళు ఎత్తే అందరం ఎత్తేస్తాం. అందరికీ మహిమ ప్రభావంతో కూడిన కిరీటం కావాలి కదా. మరి అందరం ఎలా ఉండాలి? మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పటికప్పుడు నేను ఏ పాటి వాడిని, యోగంటాడు, నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. అంటే ఆ మహిమ ప్రభావంతో కూడిన కిరీటాన్ని పొందాలంటే తగ్గింపు జీవితం ఉండాలి. మనం ఎప్పటికప్పుడు మనం తగ్గించుకోవాలి. యోబు అలాగే దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని ప్రభు అన్నాడు. కాబట్టి కోల్పోయిన దానికి 200 ఆశీర్వాదం వచ్చింది లేదా? వచ్చింది. ఈ లోకంలో నువ్వు ఏది కోల్పోతావో పరలోకంలో దానికంటే 200 ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. సహోదరుడా, గుర్తుపెట్టుకో, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం మనకిచ్చి ఆయన కుమారుడు యేసు ప్రభువులో ఈరోజు మనం దేవుడు దర్శించడానికి 7వ రీజన్ ఇదే. ఏంటి ఆ 7వ రీజన్? మహిమా ప్రభావంతో కూడిన కిరీటాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఒకే ఒక ప్రశ్న, నీ జీవితం మార్పు చెందని దానికి ప్రశ్న ఒకటే,
ఆ మహిమ ప్రభావంతో కూడిన కిరీటాన్ని పొందటానికి యోగ్యుడివేనా? యోగ్యుడు కాదంటే సరి చేసుకో. యోగ్యుడు అయితే నిన్ను యోగ్యుడికి ఎప్పుడు ఎంచుకోవద్దు. నేను యోగ్యుడిని కానని అనుకోవాలి. యోగ్యత ఉందా లేదా పరీక్షించుకుని. ఆ తెలుసు అయితే మనకు ఎవరికి యోగ్యత లేదని నేను అనుకుంటాను. మా సంగతి నీకేం తెలుసు బ్రదర్ అంటే నేనేం చేయలేను. నా ముడికి నాకైతే యోగ్యత లేదు ఆ కిరీటం పొందడానికి. దేవుని కృపలో దేవుడు ఈ రోజు నన్ను దర్శించి ఆ మహిమ ప్రభావంతో కూడిన కిరీటాన్ని ఇవ్వడానికి నన్ను దర్శించాడు. మిమ్మల్ని కూడా అలా దర్శిస్తే ధన్యులు. ముగిస్తున్నాం. 7 విషయాలు. ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం మనకిచ్చి ఆయన కుమారుడు యేసు ప్రభువులో ఈరోజు మనం దర్శించడానికి మొదటి రీజన్ ఏంటి? ఎందుకు దర్శించాడు? శుభవార్త. ఆయన వస్తున్నాడన్న శుభవార్త చెప్పాలి, సరి చేసుకోవాలని. 2, సమాధానం అందరితో కలిగి ఉండాలని. 3, యుద్ధానికి వెళ్ళి గుర్రం వల్ల అశ్వం వల్ల మనం సిద్ధపడి ఉండాలి. 4, అంతమవుతున్నటువంటి 70 సంవత్సరంలో మనం కాపాడబడాలి. 5, తిరిగి ఆయన రాజ్యాన్ని ఆయన ఎక్కడి నుంచి పంపాడు అక్కడికి మనం వెళ్ళాలని. 6, భూమిని స్థిరపరచినట్టుగా మనం స్థిరపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ సిద్ధపాటు మనకు ఉండాలి, ఆ స్థిరపరచబడినాను. 7, మహిమ ప్రభావంతో కూడిన కిరీటం మనం పొందాలని ఈరోజు ప్రభు మనం దర్శిస్తున్నాడు. అలా దర్శించినప్పుడు ఆ దర్శించిన అనుభవానికి మనం సాగిలపడి లోబడి ఈ అనుభవాలు మనం పొందుకుంటే దాన్ని ఆయన ఏమి ఇవ్వాలని మనం దర్శించడం అవి మనం పొందుకుంటే దాన్ని అవి పొందుకోకపోతే నష్టపోతాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన మీ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన ప్రేమ మీకు వందనాలు. నీ లేఖన భాగాన్ని బట్టి, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నా ముడికి నేనైతే ఈ రోజు నువ్వు నన్ను దర్శించడానికి నేను యోగ్యుడు కాదు. ఎందుకంటే నేను ఆ రాకడ కొరకు సిద్ధపడలేదు, అనేకులతో సమాధానం లేదు ప్రభువా. ఆ భూమిని స్థిరపరచినట్టు నువ్వు స్థిరపరచాలనుకున్నా, నువ్వు నన్ను దర్శిస్తున్నా, నా జీవితం సరిగా లేదు. ఆ మహిమ కిరీటాన్ని పొందుకునే జీవితం నాకు లేదు ప్రభువా. నన్ను క్షమించు. నా జీవితాన్ని మార్చండి, నా ప్రవర్తన మార్చండి ప్రభువా. ఈ రోజు నువ్వు నన్ను దర్శిస్తుందే నేను లోకము, లోక సావాసం, అన్యుల్లాంటి మార్గంలో నడవకూడదని నన్ను దర్శిస్తున్నావు. నువ్వు దర్శిస్తున్నావు కాబట్టి నేను లోపడుతున్నాను ప్రభువా. ఆ మహిమతో కూడిన కిరీటం, ఆ భూమిని స్థిరపరిచి ఇస్తున్నటువంటి ధాన్యం ఆశీర్వాదం నాకు అవసరం. ఎత్తబడే సంఘముగా నేను ఉండాలి. నేను సజీవుడే, కానీ క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయిన స్థితిలో కానీ ప్రభా, ఆ క్రీస్తు యేసు యొక్క జీవం మరలా నేను కలిగి ఉండి, ఆ కలిగి ఉండడం ద్వారా ఇవన్నీ నేను పొందుకుంటున్నానని తెలియపరిచావు ప్రభా. కోల్పోయిన వారు వీటిని పొందుకోలేరు. సజీవులైన క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కలిగిన వారు మాత్రమే ఆయన దర్శించినప్పుడు లేదా ఆయన దర్శించినప్పుడు ఇవి పొందుకుంటారు ప్రభా. మానవుడు నిన్ను దర్శించడం కాదు, నువ్వు మానవుడు దర్శించడం గొప్ప కార్యం. మేము ఏ పాటి వారం ప్రభా, ఎంతటి వారు కక్షలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, కలలం, మత్తుతములు, ఇంకా భేదాలు, ఒకరి మీద ఒక కోపం, ద్వేషం కలిగి ఒకరి అసమాధానం కలిగిన వారు. అయినా మమ్మల్ని ఈరోజు దర్శించి ఆ జీవితాన్ని మార్చడానికి మరలా మమ్మల్ని దర్శిస్తున్నారు. ఎందుకంటే మీరు ఆఖరి సమీపిస్తుంది. ఆ జీవితంలో ఏవే బలహీనతలు వాటిని క్షమించి సరిచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లా మౌనం ఉన్నాం. అందరికి ఒక 2 నిమిషాలు టైం ఇస్తానన్నా, నేను మర్చిపోను. మౌనంగా ఉండండి. మీ తోటి సహోదరులతో, సహోదరులతో దేవుడు నీ ఎడల లేదా నువ్వు చేసిన తప్పులేదని చూపిస్తుంటే మాట, ఆలోచన, ఉద్దేశాలు, ప్రవర్తన ద్వారా ఇప్పుడు లేచి వెళ్ళి నీ సహోదరు సమాధానపడు. 2 నిమిషాలు మాత్రమే మౌనంగా అట్లాగే కూర్చోవద్దు. నువ్వు ఎవరితో సమాధాన పడాలో వాళ్ళతో సమాధానపడు. టైం ఇస్తున్నావు. సమాధాన పడతానికి సిగ్గుపడినా, తర్వాత సమాధాన పడదామని అనుకున్నా, నేనెందుకు సమాధాన పడాలనుకున్నా, ఒకరోజు ఈ సమాధాన పడటానికి టైం ఇచ్చాం, దాన్ని సద్వినియోగపరచుకోలే ఈ సమయాన్ని. ఓ రోజు నువ్వు సమాధానం పడటానికి కూడా అవకాశం దొరకదు. జాగ్రత్త. ఎవరైనా నేను పలానా వాళ్ళతో సమాధాన పడాలనుకున్నారంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నా. మీ ప్రార్థన ముగించుకొని మీరు ఎవరితో సమాధాన పడాలి లేచి వెళ్ళి వాళ్ళతో క్షమాపణ అడిగి
మనం కలిసి ఉండాలి అనే అనుభవం పరకై క్షమాపణ అడిగి సరి చేసుకొని రండి. 2 నిమిషాలు తలలో ఉంచి ప్రార్థన చేయటం కాదు, అయిపోయిందంటే తలలు పైకెత్తండి. మీరు ఎవరితోనన్నా సమాధానం పడాలంటే కళ్ళు తెరుచుకుని నా వైపు చూసి చెప్తున్నా కదా, చూడండి. వెళ్ళి ఎవరితోనైనా సమాధాన పడాలంటే ఇప్పుడు వెళ్ళి సమాధాన పడండి. 2 నిమిషాలు టైం ఇస్తాను. సమాధానం పడటానికి అవకాశం ఇచ్చినా సమాధానం పడకపోతే ఫరో లాంటి హృదయం ఉంటుంది. ఒకరోజు మన నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. అది వద్దు. దేవుడు తరుణం ఇమ్మన్నప్పుడే, తరుణం ఇచ్చినప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోండి. లేచి వెళ్ళటం ద్వారా తప్పేం లేదు, సమాధాన పడటం ద్వారా తప్పేం లేదు. నీకు దేవుని రాజ్యం వచ్చింది. అది ఏదో మనసులో సమాధాన పడ్డాను, లోపల వారి గురించి క్షమాపణ అడిగాను అని అనొద్దు. బహిరంగంగా నువ్వు క్షమాపణ అడగటానికి అవకాశం ఉంది. అది ఈ రోజు అనుగ్రహించబడింది. దయచేసి సమాధానం కొరకై టైం ఇచ్చినా సమాధాన పడకపోతే నష్టపోతాం. ఇంకెవరైనా సమాధాన పడాలనుకుంటే బల్ల విరిచే లోపలే సమాధాన పడండి.